ఈ ప్రభుత్వం యొక్క పాలన, కూటమి ప్రభుత్వం యొక్క పాలన పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే చివరికి వినాశకాలే విపరీత బుద్ధి. ఈ పాలన, ఈ ప్రభుత్వం, ఈ పార్టీ సర్వనాశనం అయిపోయేదానికి దగ్గరికి చేరింది. అందులో భాగమే రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తానే తీరు. సూపర్ శిక్షణ పథకాలు, సంక్షేమ పథకాలు ఎగరగొట్టినారు, మోసం చేసినారు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు మోసం చేసినారు. నిరుద్యోగులకు మెగా డిఎస్ అని మోసం చేసినారు. అందరికీ, అన్ని రకాల వారికి మోసం చేసినారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలని మోసం చేసినారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఒక ఎత్తు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి చర్య. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న యొక్క కష్టాలు, కన్నీళ్ళు తుడవడానికి నామమాత్రం ప్రయత్నం కూడా చేయలే ఈ ప్రభుత్వం. గాలికి వదిలేసింది రైతులను. పండితే పండుతుంది, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వస్తుంది, ధర ఉంటే ఉంటుంది, మద్దతు ధర ఉండకుంటే ఉండదు. బ్రతికితే బ్రతుకుతాడు రైతు, ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుల భారంతో ఆత్మాభిమానం చంపుకోలేక సస్తూ బతికితే బతుకుతాడు. గాలికి వదిలేసింది. ఈరోజు మిర్చి పండించే రైతుల యొక్క పరిస్థితి కానీ, పెసర కానీ, మినుము కానీ, కందిపప్పు కానీ, పత్తి కానీ, ధాన్యపు గింజలు కానీ, ఇవి పండించే ఏ రైతుల పరిస్థితి కూడా బాగలేదు. కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ, ప్రకాశం కానీ, అనంతపురం జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో ఈ పంటలు పండించే ఏ రైతుల పరిస్థితి కూడా సక్రమంగా లేదు. పంట దిగుబడి సక్రమంగా లేదు. కొద్దో గొప్ప వచ్చిన దిగుబడిని సరైనటువంటి ధర లేదు. ప్రభుత్వం ఏమైనా మద్దతు ధర ఇస్తుందా అంటే మద్దతు ధర ఈ ప్రభుత్వం ఇవ్వదు. మిరప వచ్చేసి ఏ 24,000, 25,000, 26,000 ఒక క్వింటా అమ్మాల్సినటువంటి ధర ఈరోజు 8 నుంచి 11,000 అమ్ముతున్నారు. 8 నుంచి 11,000 అన్యాయం. అదే ఎకరాకు వాళ్ళు మిరపను పండించాలంటే వాళ్ళకు వచ్చే ఖర్చు 1,50,000 రూపాయలు. ఈ ధర ప్రకారం వాళ్ళకి చేతికి వచ్చే లెక్క ఒక 50,000 రూపాయలు ఎకరాకు వస్తుంది. అంటే దాదాపు ఎకరా మీద 1,00,000 రూపాయలు వాళ్ళు నష్టపోయే పరిస్థితి. మినుము అంతే, పెసర అంతే, పత్తి అంతే. ఏవి కూడా కనీసమైనటువంటి మద్దతు ధర లేదు. వాళ్ళ పక్షాన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డుకు పోతే, నిన్న యార్డుకు పోతే, మిర్చి యార్డుకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యత కలిగిన ఓ ప్రజా ప్రతినిధిగా రైతుల పక్షాన ఆయన రైతుల దగ్గరికి పోతే ఆయన అభిప్రాయాన్ని, ఆయన విమర్శను సత్విమర్శగా భావించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలే. ఆయన మీద కేసు పెడతా ఉంది. మళ్ళా ఎన్నికల కోడ్ ఉంది, ఈ కోడ్ ఉంది, ఆ కోడ్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన వెంట పోయిన మా పార్టీ నాయకులపైన, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులపైన, చివరకు పేర్ని నాని పైన కూడా కేసు పెట్టింది. ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండే పేర్ని నాని పైన కూడా కేసులు పెట్టినారు. అంటే రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా? కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారా? మీరు బెదిరిస్తే, కేసులు పెడితే బెదిరిపోయేవాడా జగన్మోహన్ రెడ్డి గారు? అర్థముందే ఈ ప్రభుత్వానికి. కష్టాల్లో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆటుపోట్ల మధ్య
ప్రయాణం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఓటమి, జైలు జీవితము, ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ అనుభవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు ఎమ్మెల్యేలు జారిపోతూ ఉంటే, మరొక వైపు కక్షాదింపు చర్యలు జరుగుతూ ఉంటే, ఇవన్నీ తట్టుకొని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఆయన కేసులతో బెదిరిస్తే భయపడేవాడా? ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి చివరి రక్తపు బొట్టు వరకు, మళ్ళీ చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి చివరి రక్తం బొట్టు వరకు ప్రజల మధ్యలోనే ఉంటాడు, ప్రజల కోసమే ఉంటాడు, ప్రజల తరఫునే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది తథ్యం, ఇది సత్యం. మీరు ఆయన కేసులతో బెదిరించాలనే ప్రయత్నం చేస్తే కుదరదు. మీరు చేయాల్సిన పని రైతులకు మద్దతు ధర ఇచ్చే ప్రయత్నం చేయండి. రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది. రైతుల పక్షాన మీరు 20,000 రూపాయలు పంట సాయం ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయం చేసుకునేదానికి, పంట పెట్టుకునేదానికి 20 పైసలు ఇలే, గాలికి వదిలేసినారు హామీ. వ్యవసాయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏమైతే ఉన్నాయో, సంస్కరణలు ఏమైతే మేము చేయగలిగినామో, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులకు అగ్రతాంబూలం ఇచ్చినాం, పెద్దపీట వేసినాం. రైతే వెన్నెముకని చెప్పిన మాటను సూక్తిని నిజం చేసే ప్రయత్నం చేసినాం మేము. అందులో భాగమే మేము తీసుకొచ్చిన వ్యవస్థలు, మేము తీసుకొచ్చిన విధి విధానాలు. ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు, ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అక్కడ ఇప్పించగలిగినాం. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పెట్టగలిగినాం. ఎరువులను, విత్తనాలను, పురుగుల మందులను గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అందజేసినాం. ఉచిత పంటల బీమాను తీసుకురాగలిగినాం. సీజన్ ముగిసే లోపలే ఇన్పుట్ సబ్సిడీ అందించగలిగినాం. ఈ క్రాప్ విధానాన్ని తీసుకురాగలిగినాం. ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పంట సహాయాన్ని అందించగలిగినాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వగలిగినాం. ఉచిత పంటల బీమాకు వచ్చేస్తే 54,55,000 మందికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 54,55,000 మందికి ఉచిత పంటల బీమా పథకం చేసినాము. దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు పంట నష్టం ఇచ్చినాం. 7,000 కోట్ల రూపాయలు.